హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా మొదలైనటువంటి వర్షాలు, పలు జిల్లాల్లో మాత్రం భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. దక్షిణ తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఇవాళ మధ్యాహ్న సమయం నుంచి మరొకసారి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. దక్షిణ తెలంగాణలోని వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3 రోజుల పాటు కొనసాగే అవకాశమే ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో అడపాదడపా తేలికపాటి జల్లులు మాత్రం నమోదవుతాయి. జూన్ 22 నుంచి భారీ వర్షపాతం కురుస్తుంది మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో మరీ ముఖ్యంగా. ఇక కోస్తా తీర భాగాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం ఎటువంటి వర్షాలు కురిసే అవకాశాలు లేవు. భారీ ఉష్ణోగ్రతలే పెరుగుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.